ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు రావడం ఆగిపోయింది, వాళ్ళ వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి పరీక్షలు జరగడం లేదు. మన యొక్క బాధ్యత ఈ మూడు కనుక చేసినట్టయితే సంఘము అనేక సంఘాలుగా వర్ధిల్లి ఈ సంఘముల నుంచి విశ్వాసులు మాత్రమే రావడానికి వీల్లేదు. ఈ సంఘముల నుంచి విశ్వాసులు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళగలిగినటువంటి సేవకులు ఇక్కడ తయారయ్యండి వెళ్ళాలి. అది రాయ్ గారి ఆలోచన. చాలా మందికి తెలియదు. ఏదో మేము నలుగురు జనాలు కూర్చోబెట్టేసి ఏదో 4 మాటలు చెప్పి పంపించాలనేటువంటి ఆశ కాదు ఆయనది. ఆయన ఎప్పుడు ఏమన్నారంటే ఈ సంఘంలో నుంచి ఒక మినిమం 10 మంది అయినా కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పాలి అనేటువంటి ఆశ కలిగి ఉండేవారు. అది నాకు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు అన్నమాట. ఆయన పాటలు రాసినప్పుడు కూడా చెప్పారు చాలాసార్లు. ఈ పాటలు 10 మంది పాడుకోవాలి అని ఒక పుస్తకం రాశారు. ఆయన పాటల పుస్తకం ఒకటి రాశారు. స్తుతి శతకం అన్నటువంటి పాట వెనకాతల, ఆ బుక్ వెనకాతల నా పేరు కూడా పెట్టారు. ఏమంటే నేను దానికి అర్హుని కాదు, నాకు నా పేరు ఎందుకు రాస్తున్నారు అన్నా. అంటే నేనంటాను, ఆయన అన్నారు లేదు, పల్లకి మీద కూర్చున్నటువంటి వాడు రాజు, పల్లకి మీద కూర్చున్నటువంటి రాజుని కిందనున్నటువంటి బోయిలు మొయ్యకపోతే రాజు ఘనత చెందడు. కిందనున్న బోయలు మోయాలి. ఆ మోసినప్పుడు ఆ యొక్క రాజుకి ఘనకీర్తి కలుగుతుంది. అదే మామూలుగా నడిచొచ్చాడనుకోండి, ఈడు కూడా మామూలుగా అనుకుంటారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రతి వాడు కూడా ఏంటంటే ఆ యొక్క బోయలులా ఉండాలి తప్పించి కుర్చీలో ఆ పల్లకీలో కూర్చోవాలని ఎవరు ఆశపడకండి. దేవుడు మాత్రమే పల్లకీలో ఊరేగింపబడాలి. మనమందరమే దేవుడిని మోసేవారుగా ఉండాలి తప్ప ఆ యొక్క ఆలోచన, రాయుగారి ఆలోచనని మనమందరమే నెరవేర్చి యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి ఒక్క వ్యక్తి వచ్చి భారతదేశానికి వచ్చి సువార్త చెప్పారు. అలాగే మన సంఘాలలో నుంచి ఒక్కొక్కరు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి వస్తే ఆ రోజు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు అట్టి కార్యములను మన సంఘము ద్వారా మన అన్నది అంటున్నానంటే ఇక్కడ నేను పాతవాడిని పాత్రగా ఉంటుంది తప్పించి ఆ లోపల ఉన్నటువంటి మెటీరియల్గా నేను ఉన్నాను. పాత్ర అంతే, అన్నం ఉండడానికి లేదా బిర్యానీ ఉండడానికి ఒక పాత్ర అంతవరకు, రైట్. మరి దేవుడు మరి మంచి చక్కని మందిరం ఇచ్చారు. ఆ రోజులో నేను చెప్పింది ఏమంటే అక్కడ ఉన్నటువంటి వెడల్పు, ఆ చర్చి వెడల్పు ఇలాగ ఎక్స్టెండ్ అవ్వాలంటే అని చెప్పేసాను. అప్పటికి ఏదో కట్టేసాం, అయిపోయింది, జరిగిపోయింది అన్నారు. చాలా సంతోషము. మరి మంచి మందిరాన్ని కట్టారు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుని సంఘస్థలందరూ కూడా నిత్యము ధూపం వేసి నిత్యము ఆరాధన చేసేటువంటి మందిరముగా ఈ మందిరం ఉండాలని కోరుకుంటూ మా ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ కి మా సంఘం నుంచి శుభాకాంక్షలు ఇచ్చిన మాటలు ఎప్పుడైతే ఈ డేట్ మేము అనౌన్స్ చేసుకున్నామో, డెడికేషన్ డేట్, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక స్పెషల్ సాంగ్ ప్రాక్టీస్ చేశారండి. నేను పాడతా బాబు, మేము అందులో మాకు ఛాన్స్ ఇవ్వండి, మాకు కైగా కూడా ఒక పాట. సో వాళ్ళు చాలా కష్టపడి ఒక పాట ప్రాక్టీస్ చేశారండి. దగ్గర వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పుడు ఆ పాట వాళ్ళు పాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని ముందుకు పిలుస్తాను. ఒక స్పెషల్ సాంగ్, దాని తర్వాత వర్షిప్, Bible reading, then we will go to main message by Reverend John Peter. మన మధ్యలో దూరం నుండి వచ్చిన పాస్టర్ దినేష్ గారు ఉన్నారండి. ఆ దినేష్ గారు నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. స్త్రీలు తొందర రావాలంటే స్త్రీలు వచ్చి ఆటో మీదేనా బండి తీసేయండి బయట. Yeah.
Thank you.
కనికరమే లేని ఈ లోకంలో కన్నీటితోనే నుండినయ్యా. కనికరమే లేని ఈ లోకంలో కన్నీటితోనే నుండినయ్యా. నీ ప్రేమతో నన్ను ఆదరించిన నీ వేలకి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఏమిచ్చి రుణం మేము తీర్చుకోగలమయ్యా ప్రభా నా నమ్మకరికి నరిగిన హృదయంతో మాత్రమే ఆరాధించగలమా ప్రభా మా గొప్ప దేవుడో ప్రభా పిలిస్తే పలికే దేవుడవు మాతో మాట్లాడే దేవుడో ప్రభా మా హృదయ వాంఛ నెరిగిన దేవుడవయ్యా నజరేయుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నీ వచ్చి గొప్ప దేవుడి సర్వలోకంలో లేనయ్యా ప్రభా యేసయ్యా నాయన నువ్వు వెండి బంగారాల కోరలేదు కానీ హృదయాన్ని కోరవయ్యా ప్రభా ఏ హృదయాన్ని ఇంకా సర్దుబాటు కలిగి లేదో ప్రభా అయ్యా ఈ ఆరాధన ద్వారా మనం దర్శించండి ప్రభా మా గొప్ప దేవుడు ప్రభా ఓ అనుకున్న కార్యములు మాకు నెరవేర్చే తండ్రి నాయన మా యొక్క దైవ సేవకులు తండ్రి ఇక్కడ తండ్రి యేసయ్య మీరు ఏర్పరిచిన ఈ స్థలం నందు ప్రభా యేసయ్య వారి ద్వారా మాకు మంచి ఆలయం ఇచ్చినందుకై వందనాలు ప్రభా రాజాదిరాజా మీకే స్తుతులు స్తోత్రములు వారి హృదయంలో మీరు ఉండి వారికి మంచి తలంపులు ఇచ్చి మంచి ఆలోచనలు ఇచ్చి దేవా నాయన మీరు నడిపించారయ్యా వందనాలు ప్రభా ఈనాడు ఇక్కడ నాయన ఎంత జనాంగము తండ్రి నాయన దైవ సేవకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రభా మీ యొక్క నామమును బట్టి మీ మాటలు వినిపించినందుకై మీకు వందనాలు ప్రభా నాయన ఎల్లప్పుడూ తండ్రి ఈ అక్కడ దేవ ఆలయములో దేవ
మీ వాక్యము బలపరిచి స్థిరపరిచి తండ్రి మా హృదయములను ప్రభా యేసయ్యా నాయన తండ్రి పవిత్రపరచండి దేవా. ఈ పిల్లగాడి గ్రామంలో అనేక మంది హైందవులు ప్రభా మీ నామమును తెలుసుకొని తండ్రి మీ వాక్యము ద్వారా నడిపించబడేటట్లు చెయ్యండి తండ్రి. మా బిడ్డలు ప్రభా యేసయ్యా సంగమునకు వచ్చి తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధించుతుండగా తండ్రి మా సంఘ బిడ్డలందరి కుటుంబముల్ని దీవించి ఆశీర్వదించండి నాయన దేవా తండ్రి. నా ప్రభు మా మధ్యకి ప్రభా మీ దైవ సేవకులు కుటుంబముల్ని తీసుకొచ్చారు ప్రభా. అంత దూరం నుంచి బిడ్డలు వచ్చి తండ్రి వారి ఆలోచన ఎందు తలంపుల ఎందు మీరుండి ప్రభా కార్యములు నెరవేరుస్తున్నారయ్యా రాజా తండ్రి. నాయన మీ నామం ఎంత గొప్పది ప్రభా నాయన. ప్రతి బిడ్డ హృదయంలోని మీరుండి తండ్రి ఈ సంఘమును బహుగా ఆశీర్వదించి నూరంతులుగా తండ్రి నాయన మేమందరము దైవ సంతోషపడేటట్టు చెయ్యండి తండ్రి. వచ్చిన బిడ్డలు ఆలయంలోకి వచ్చిన బిడ్డలందరినీ మీ పరలోక రాజ్యమునకు మేమందరము చేరుకొని సంతోషించే భాగ్యమును అనుగ్రహించమని ఇప్పుడు జరగవలసిన కార్యము ఏమై ఉన్నదో ఆ కార్యం అంతయు చక్కగా జరిగించి మాకందరికీ సంతోషము కలిగి ఆనందమును అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి పాస్టర్ గారిని ఆహ్వానిద్దామని. పాస్టర్ గారు కలవరి బాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చారు. సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు. చెప్పరా అందరూ చెప్పరా? వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామములో ట్రూ గాస్పల్ చర్చ్ ఈ యొక్క సంఘం ఏ రీతిగా మరి నూతన మైనటువంటి ఈ బిల్డింగ్ నిర్మించడానికి ఈ నూతనముగా పరిచర్య కొరకు నిర్మించబడినటువంటి ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రియులు సునీల్ గారికి, స్థానిక సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు ఏరియా గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభలో నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. దేవుడరాజు గారు, ఆంధ్ర బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు, చాలామంది నాకు తెలుసుకొని కనబడుతున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. మరి నన్ను మీ మధ్యకు ఆహ్వానించినటువంటి మా సంఘ సభ్యులు సుష్మా గారు, తండ్రి గారు, ప్రసాద్ గారు, డాడీ వరప్రసాద్ గారు కుటుంబానికి, అల్లుడి గారు రజనీ గారు, రాయ్ గారు కుమార్తె నాతో మాట్లాడడం జరిగింది. మేరీ సుజాత గారు మరి వారి తండ్రికి ఉండేటువంటి ఆ దర్శనాన్ని నాతో చెప్పారు. నేను చాలా సంతోషించాను. మరి కేవలం ఇక్కడ ఒక సంఘాన్ని మాత్రమే నడిపించడం కాదండి, అనేక దైవజనులు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. వారి కొరకు మేము ఆలోచన చేస్తున్నాం. నాన్నగారి యొక్క తలంపు కూడా అదే అని తను చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి ప్రభువారు చెప్పిన మాట, మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులు తయారు చేయమన్నాడు. అంటే ఒక విశ్వాసి కంటే ఒక శిష్యుడిని తయారు చేస్తే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి పరిచర్య చేయాలన్నది రాయ్ గారి తలంపులో ఉన్నది. మేబీ దాన్ని ఇంకా కుమార్తె కుటుంబం దైవజనులు ముందుకు తీసుకుని వెళ్తారు అనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేద్దాం. సుమారు దానికి వార్షికంగా అడిగాను, ఈ చర్చి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 10-11 సంవత్సరాలు అయింది పాస్ గారు అన్నారు.
మరి ఈ 10-11 సంవత్సరాల్లో సంఘాన్ని అనేక రీతిలుగా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. మరి సంఘంలో ఉన్న మరి బిలీవర్స్, అలాగే ఈ పరిచయలో సహకారులుగా ఉన్న మీ అందరినీ కూడా దేవుడు బలపరచుగాక. మరి నేను పరిచయం చేసినటువంటి కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం అల్లిపురం సంఘ పక్షాన నా కుటుంబ పక్షాన కూడా మరి ట్రూ గాస్పల్ సంఘానికి, సంఘ విశ్వాసులకు, దైవజనులకు, కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఆ మధ్య నేను ఒక మాట విన్నాను, చదివాను. ఈ దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, సంఘాలు ఈ దినాల్లో మసాజ్ సెంటర్ లాగా తయారైపోయాను. నాకు కొంచెం తీసుకోవడానికి బాధ అనిపించింది. మసాజ్ సెంటర్ తెలుసండి, ఎవరు వెళ్ళేదా? మసాజ్ సెంటర్కి వెళ్తే ఎలా ఉంటుంది? బాడీ మసాజ్ చేస్తారండి, చాలా హాయిగా ఉంటుంది, లేవబుద్ధి అవుతుంది, కమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. చర్చస్ అలాగ అయిపోయింది అన్నాడు ఒక ఆయన. వాస్తవానికి చర్చ్ అనేది మసాజ్ సెంటర్ లాగా ఉండకూడదు. ఆయన ఆలోచన ఏంటంటే చర్చ్ అనేది వర్క్షాప్ లాగా ఉండాలన్నాడు. మసాజ్ సెంటర్కి వర్క్షాప్కి తేడా ఏంటో తెలుసండి. వర్క్షాప్లో ఏం జరుగుతుంది? కట్ చేయడము, కోయడము, వెల్డింగ్ చేయడము, బెండ్ తీయడము, ఇదే ఉంటుంది వర్క్షాప్. చర్చ్ అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మలు కట్టబడతాయి, దేవుని యొక్క రాజ్యం నింపబడుతుంది. దాని కొరకు సంఘాలు ఉండాలి. అందుకొరకు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దైవజనులు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి దైవజనులు మాట్లాడుతూ సంఘం యొక్క ప్రాధాన్యత గురించి వారు మాట్లాడారు. మీరు గూగుల్ని వాట్ ఈజ్ చర్చ్ అని అడగండి. గూగుల్ మీకు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే పెద్ద పెద్ద కెథీడ్రల్స్ చూపిస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూపిస్తుంది. సంఘము అంటే బిల్డింగ్ కాదు. సంఘము అనంటే గ్రీక్లో దాని కొరకు వాడినటువంటి పదం ఏంటంటే ఎక్లేషియా. ఎక్లేషియా అనేటువంటి పదానికి అర్థం కాల్డ్ అవుట్, లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకించబడినటువంటి విశ్వాసుల యొక్క సముదాయము. బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. ఈరోజు మంచి మంచి మందిరాలు మనం కట్టుకుంటున్నాం, కానీ మనం కట్టాల్సింది బిల్డింగ్తో పాటు వ్యక్తుల యొక్క జీవితాలు కట్టబడాలి. దట్ ఈస్ చర్చ్. సంఘం అంటే లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి విశ్వాసుల సముదాయము. మేబీ నేను అనుకుంటున్నాను రానున్న దినాల్లో మెగా చర్చెస్ ఏమి ఉండవండి. తెలుసా మీకు? మా చర్చిలో 25,000 మంది కూర్చొని ఆరాధన చేసుకుంటారు. 1,00,000 మంది కెపాసిటీ కలిగిన చర్చ్ మాది. మేబీ ఫ్యూచర్లో వాటిని టార్గెట్ చేసే దినాలు ఆల్రెడీ ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తారు, అవన్నీ కూడా కూల్చబడతాయి భవిష్యత్ దినాల్లో. ఆదిమ క్రైస్తవ సంఘం ఇళ్లలో కూడుకునేది. మేబీ భవిష్యత్తులో అలాంటి దినాలు అతి త్వరలో ఉన్నాయి. సంఘము శ్రమల మధ్య ఎత్తబడుతుంది. కంఫర్ట్లో నుండి సంఘం ఎప్పుడు ఎత్తబడదు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి విశ్వాసుల యొక్క సమూహము చర్చ్. నాకు ముందు మాట్లాడినటువంటి దైవజనులు నా సందేశంలో చాలా విషయాలు కవర్ చేసేసారు కనుక నాకు చాలా సులువైపోయింది. నాకున్న సమయంలో అందరికీ అర్థమయ్యే రీతిగా ఒక 2 తలంపులు నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక దైవజనుడు, ఆయన పేరు హోవర్ సెట్నైట్ అనేటువంటి ఈ పెద్ద ఆయన ఈరోజు సంఘాలలో 4 వాయువులు పనిచేస్తున్నాయి అన్నాడు. అంటే 4 రకాలైనటువంటి స్పిరిట్స్, 4 రకాలైనటువంటి ఆత్మలు ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల్లో పనిచేస్తున్నాయి. ఈ 4 వాయువుల్లో ఏదో ఒక వాయువు మేబీ ఒకవేళ మనలో కూడా పనిచేయవచ్చు.
ఆయన ఏమంటాడంటే మొట్టమొదటి వాయువు కొన్ని సంఘాలు పర్సనల్ ఇవాంజలిజం మూమెంట్ అంటే కేవలము సువార్తకే ప్రయారిటీ ఇస్తారు కొన్ని సంఘాలు. వ్యక్తిగత సువార్త అనివ్వండి, మరొకటి అనివ్వండి. అంటే ఇదే వాయువు చేత కొన్ని సంఘాలు అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మంచిదే, ఇవాంజలిజం అనేది చేయాలి. కొన్ని సంఘాలు దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయని ఈ హోవర్ సెపరేట్ అన్నాడు. మరి కొన్ని సంఘాలు ద చర్చ్ రెన్యువల్ మూమెంట్స్ అనగా సంఘాన్ని ఉజ్జీవంతో నింపాలి అంటే ఊగిపోవడం. సో ఇలాంటి ఒక విధమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవం అనబడేటువంటి పేరుతో రకరకాలైనటువంటి అల్లరితో కూడినటువంటి వాయువు కొన్ని సంఘాల్లో పనిచేస్తుందని చెప్పేసి ఈ దైవజనుడు వ్యాఖ్యానించాడు. మరి కొన్ని సంఘాలు ద చర్చ్ గ్రోత్ మూమెంట్ నింపేసుకోవాలా, పక్కన సంఘంలో లాక్కొచ్చేసి దీనిలో పెట్టేసుకోవాలి. ఒక అదేనంటాడు వల చెరువులో వేయకూడదట. ఎక్కడ వేయాలి? వల ఎక్కడ వేయాలి? సముద్రంలో వేయాలంటాడు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఒక సంఘం ఉంటే దాని పక్కన ఇంకో సంఘం, దాని వెనక ఒక సంఘం, దాని ముందు సంఘం, దాని పక్కన ఒక సంఘం. వీళ్ళు ఎవరు అంటే ఎంతకుముందు ఆ చర్చి వాళ్ళండి, ఎంతకుముందు ఈ చర్చి వాళ్ళండి. అలా కాదు. మనం చేపలు ఎక్కడ పెట్టాలి? సముద్రంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలా? అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోవాలి. సంఘం లేని స్థలాలకి వెళ్ళాలి. మనం సంఘం లేని చోట మనం వలయ్యాలి. అన్ని జనులతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళకు దేవుని ప్రేమలో మనం రుచి చూపించాలి. మన ప్రవర్తన ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళే దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొన్ని మెగా చర్చెస్ వచ్చేసాయి. ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు డిజిటల్ చర్చెస్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు అయ్యగారు ఇక్కడ ఉండడు, ఆయన ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడెక్కడో ఉండి అదో మోసి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అదే అన్నమాట. అయ్యగారు టీవీలో చూస్తే చాలు, ఎప్పుడు ఆయన స్పర్శ ఉండదు. దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన దాఖలు లేవు. లక్షల ఫోన్ పేలు చేసేయడం అదేం పిచ్చో నాకు అర్థం కాదు. దైవజనుడు అంటే నేను దర్శించాలి, నీ కొరకు ప్రార్థన చేయాలి, నీ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, నీ ఇంటికి రావాలి కదా. ఆ పిచ్చిలోడు బయటపడితేనే సంఘం బాగుపడుతుంది. ద చర్చ్ గ్రోత్ మూమెంట్ అనేది ఈరోజు అంటే నింపేసుకోవాలా. ఎలా వచ్చాడు అనేది మనకి అనవసరం. మన సంఘం నిండిపోవాలి. ఇవన్నీ విషవాయువులు. ఈ విషవాయువులు పనిచేస్తున్నాయి ఈరోజు అని ఈయన బాధ. నాలుగవది ద కారిస్మాటిక్ మూమెంట్. ఇందాక నేను చెప్పాను కదా, పరిశుద్ధాత్మ వరాలు, భాషలు. నేను వాటిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయను. అర్థం కాని భాషలు, పిచ్చి భాషలు. నేను మా చర్చిలో ఒక ఆవిడ ఫాస్టింగ్ ప్రేయర్కి ప్రార్థనిస్తే పాపం బాగానే చేసింది 4-5 మాటలు. తర్వాత నుంచి ఏమైందో అర్థం కాని మాటలు మాట్లాడుతుంది. మైక్ ఆపే మనం బాగుండి, మైక్ ఆపేసి ఎక్కడ కూర్చో. పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అంటే మీరు జాగ్రత్తగా కౌంట్ చేస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగది ఇంచుమించు 13, 14, 15 దేశాల నుండి వేరు భాషలు మాట్లాడేటువంటి వారు అక్కడికి వచ్చి ఆ పండగ చేసుకుంటున్నారు, దేవుడు ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ ప్రాంతీయ భాష మాత్రమే ఎరిగినటువంటి అపోస్తలులోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావడం వల్ల వారికి తెలియకుండా, వారికి తెలియనిటువంటి భాష అంటే ఆ వేరు ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారి యొక్క భాషల్లో దేవుడు దేన్నైతే బయలుపరిచాడో దాన్ని షేర్ చేసుకున్నారు. అది అర్థం కాని భాష అవుతుంది. ఒకవేళ ఏదైనా భాషలకు మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి. నేను దాన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయను. ఇప్పుడు మీకు ఇక్కడ అందరికీ తెలుగు బాగొచ్చు, ఇంగ్లీష్ బాగొచ్చు, హిందీ బాగొచ్చు. 4వ భాష నేను మాట్లాడితే అర్థం ఏంటి? నేను మాట్లాడే సందేశం మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా ప్రమేయం లేకుండా దేవుడు నీతో మాట్లాడతాడు, ఈ భాషలోకి వచ్చి మాట్లాడతాడు, నన్ను ఒక టూల్గా వాడుకుంటాడు అంతే. ఈరోజు
ఈ ట్రెండ్ ఉంది కొన్ని సంఘాల్లో. పవర్స్ అట్ నైట్ గారు అంటాడు. ఇవన్నీ మేబీ ఒకవేళ ఇప్పుడున్న మారుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి మారుతున్నాయి. బేసిక్గా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది 3 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. పెంతెకొస్తు దినాన్ని సంఘం ప్రారంభించబడింది. సంఘానికి పునాదులు వేయబడ్డాయి. చర్చ్ అనేటువంటి మాట గ్రీక్లో పాత నిబంధనలో సుమారు 114 సార్లు అది వినియోగించబడింది. సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని మహిమపరచడానికి దేవుడి భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా భక్తుడు అంటాడు కదా, నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసిన వారిని. అంటే దేవుడు నిన్ను నన్ను చేసుకున్నది ఒక సంఘముగా మనలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని మహిమపరచుకో. ఆ మాటకు వస్తే, నీవు భోజనము చేసినాను, పానము చేసినాను, నీవు ఏది చేసినప్పటికీ కూడా దానిలో దేవునికి మహిమ రావాలి. నువ్వు సంఘములో పాట పాడినా దేవునికి మహిమ రావాలి. నేను వాక్యం చెప్పినా దేవునికి మహిమ రావాలి. నీవు సువార్త ప్రకటించిన దేవునికి మహిమ రావాలి. అందుకొరకు దేవుడి భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండో, సంఘాన్ని దేవుడి భూమి మీద ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సహవాసము కొరకు. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు మనం ఆదరించుకోవాలి. క్యాథరిన్ గ్రీన్ నెక్రైట్ మంచి దైవజనురాలు, డార్క్నెస్ ఈస్ ఓన్లీ మై కంపానియన్ అని ఒక పుస్తకం రాసింది. అనగా చీకటియే నా సరి అయిన సహయోగి అని ఒక పుస్తకం రాసింది. వీలైతే మీరు దాన్ని చదవండి. దానిలో అమ్మగారు ఏం రాస్తుందంటే, నా జీవితం అంతా చీకటి, నా జీవితం అంతా దుఃఖం, ఎటు చూస్తున్న వేదన, నన్ను ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. అప్పుడు ఎవరో చెప్పారు దేవుని ప్రేమ గురించి. దేవుని బిడ్డలు కూడుకునేటువంటి ఒక సంఘానికి వెళ్ళాను. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి వెలుగులోనికి దేవుడు నన్ను నడిపించాడు అని చెప్పేసి ఆ పుస్తకంలో తను ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం. అనగా ఒక సంఘ సహవాసంలోనికి నేను వెళ్ళిన తర్వాత, ఒక మందిరానికి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న చీకటి అంతా కూడా ఏమైపోయింది? పటాపంచలు అయిపోయింది. దట్ ఈస్ చర్చ్. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి సహవాసము. నీ కష్టం నాకు చెప్పుకోవాలి, నా కష్టం నీకు చెప్పుకోవాలి. దాని భాస్కర్ ఒక మాట అన్నారు కదా, దైవజనుడు ఒక మాట అన్నాడు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరితో మాట్లాడాలంట? దేవునితో మాట్లాడుకునేటువంటి సమయం. దేవునితో మనం ముచ్చరించేటువంటి స్థలం. మన కష్టాన్ని, కన్నీటిని, దుఃఖాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో ప్రమరించుకునేటువంటి స్థలం. సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత అదే ప్రార్థన చేస్తాడు, నీవు ఇక్కడ లేకపోతే నేను కట్టినటువంటి మందిరము వృధా. దేవుడు ప్రామిస్ చేస్తాడు, సొలొమోను టెన్షన్ పడదు, నీవు కట్టినటువంటి మందిరాన్ని నేను హానర్ చేస్తున్నాను, నేను లక్ష్య పెట్టాను. అక్కడికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క ప్రార్థన నేను వింటాను. భాస్కర్ గురించి చేసినట్టుగా వాక్యాలు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, ఒకటి దేవుని మహిమపరచడానికి సంఘం ఉంది. రెండవది, సంఘం ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే సహవాసము. ఈ సహవాసము ద్వారా మన జీవితంలో ఉన్న చీకటి, చింత, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా తొలగిపోవాలి. ఊళ్ళోకి రాగానే ఆ ప్రశాంతతను మనం అనుభవించాలి, ఆ దైవికమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ, ఒక అద్భుతమైనటువంటి భరోసా అనేది దేవుని దగ్గర మనం పొందుకోవడానికి దేవుడి భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మూడవది, సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. దేవుని బిడ్డలారా, మనకి చాలా వరకు కొంచెం బెటర్ అండి. కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్గా సువార్త బ్యాన్ చేయబడింది. ఆల్రెడీ వారి గ్రామం బయటే, ఇదివరకు ఏదైనా ఊర్లోనికి మనం వెళ్ళాలంటే వెల్కమ్ బోర్డ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఎంట్రన్స్లో ఒక బోర్డు పెడుతున్నారు. ఏంటో తెలుసా? ఈ గ్రామంలో సువార్త నిషేధించబడింది. నేను చూసాను 1-2 గ్రామాల్లో. చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో సువార్తకు చాలా ఆటంకాలు ఉన్నాయి. దేవుని మహాకృప చేత
మనకి ఇంకా అవకాశం ఉంది, ఇంకా మనకు అవకాశం ఉంది. సువార్త కొరకు ఇంకా ద్వారాలు ఓపెన్గా ఉన్నాయి. అవి క్లోజ్ అవ్వక ముందు సంఘం కేవలం 4 గోడల మధ్యలో ఉండిపోకూడదు. సంఘం బయటికి వెళ్ళాలి. మీరు కనీసం నెలలో 1 సారో, నెలలో 2 సార్లు ఏదో ఒక సమయంలో బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది ప్రతి సంఘం కూడా అలవాటు చేసుకోవాలి. నేను అతిశయంగా చెప్పడం కాదు, కానీ కల్వరీ బ్యాప్టిస్ట్ సంఘం ప్రతిరోజు ఈ పని చేస్తుంది. డోర్ టు డోర్ ఇవాంజలిజం అని ప్రతిరోజు. ఇందాక నాతో పాటు వస్తున్న బ్రదర్తో కూడా అదే మాట చెప్పారు. ఉదయాన్నే 9 గంటలకు టీవీ వెళ్ళిపోద్ది. 1 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వాళ్ళ పని ఏంటంటే ఇంటింటికి వెళ్ళడం, వాళ్ళు ఆహ్వానిస్తే అక్కడ కూర్చోవడం, 4 మంచి మాటలు చెప్పడం, ఒక ట్రాక్ ఇవ్వడం, వచ్చేసేయడం. ఈ మధ్య అమెరికాలో పనిచేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రాయ్ గారు పాపం వాళ్ళు ఎలా దూరంగా ఉండి సంఘాన్ని సపోర్ట్ చేస్తున్నారో, ఒక అతను ఇక్కడ వైజాగ్ నుండి అమెరికాలో ఉండి అప్పుడప్పుడు సమ్మర్లో వస్తాడు. ఆయనకి దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారం ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న చర్చెస్ అన్నీ కూడా, కొంచెం రోడ్డు మీద ఉండి దారి ఉన్న చర్చెస్ అన్నీ కూడా చర్చ్ ముందే గుడ్ న్యూస్ స్టేషన్ అని ఒక దర్శనంతో ఆయన వచ్చాడు. అది మాతో షేర్ చేసుకున్నప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కల్వరీ బ్యాప్టిస్ట్ రోడ్డు మీదే ఉంటుంది. ఇటు రైల్వే స్టేషన్, ఇటేమో కాంప్లెక్స్. నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతి శనివారము ఈవినింగ్ 1 గంట సేపు ఆ రోడ్డు అంతా వెళ్ళే వారికి ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి, ఒక టీ ఇచ్చి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, వాళ్ళ టీ తాగే లోపు వాళ్ళకి గాస్పెల్ చెప్పాలి. మన చర్చి ముందు కదా, ఎవరు నోవడానికి అవకాశం లేదు. అది కూడా జరుగుతుంది. నేను సాటర్డే ఏర్పడి దానిలో పాల్గొన్నాను. సమయాన్ని దేవుడి భూమి మీద ఎందుకొరకు ప్రారంభించాడు అంటే, ఒకటి దేవుని మహిమపరచడానికి, రెండవది దేవునితో సహవాసం చేయడానికి, మూడవది దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించడానికి. ఎంతోమంది నశించిపోతున్నారు దేవుడు లేక, దేవుని గురించినటువంటి ఆ యొక్క విషయాలు తెలియక. మనందరూ కూడా దేవుని సువార్త పరిచర్యలో మనం ఉండాలి. నేను ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను. ముగింపులో ఒక మాటలో నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ముగింపుకి వస్తూ ఒకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. 14-15 వచనాలు కలిపి ఉంటాయి. దానిలో కొంతవరకు నేను చదువుతున్నాను. చూడండి. శీఘ్రముగా నీ వద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, జీవము కలిగిన దేవుని సంఘములో, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగూ, ఫుట్నోట్లో నీవు ఎలాగూ, జీవము కలిగిన దేవుని సార్వత్రిక సంఘములో జనులు మరియు నీవు ఎలాగున ఉండాలో, ఎలాగున ప్రవర్తించాలో, ఎలాగున ప్రవర్తించకూడదో నేను కొన్ని విషయాలు నీతో షేర్ చేసుకోవడానికి ఈ మాట రాస్తున్నాను. నేను కొన్ని దినాల్లో చనిపోబోతున్నాను. పౌలు మరికొన్ని దినాల్లో చనిపోవడానికి ముందు తన ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి, ఆత్మ కుమారుడైనటువంటి తిమోతితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు మరియు నీవు నీ బోధ వినేటువంటి నీ సంఘం ఎలాగిన ఉండాలి, ఎలాగిన ఉండకూడదు, ఎలాగిన ఉండాలి, ఎలాగిన ఉండకూడదు. జీవము కలిగిన దేవుని సంఘం అనేది సార్వత్రిక సంఘం అని అనుకుందాం. సార్వత్రిక సంఘానికంటే భూమి మీద మనలో ఒక సంఘంలో దేవుడు పెట్టాడు. ఉదాహరణకి ఇక్కడ చర్చి బిలీవర్స్ చేతులు పెట్టండి, చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు ఈ చర్చి సభ్యులు? వెరీ గుడ్. సో ఈ భూమి మీద ద ట్రూ గాస్పెల్ అనబడేటువంటి సంఘంలో దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే, ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తారో వారు జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఉంటారు. సో జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఎలా ఉండకూడదు,
ఎలా ఉండాలి నేను వివరించను. ఒక 6 నిమిషాల్లో 3 అంటే ఏ రీతిగా ఉండకూడదో 3 మాటలు చెప్తాను, ఏ రీతిగా ఉండాలో 3 మాటలు చెప్తాను. అక్కడ 6 నిమిషాలు అవుతుంది, నా సందేశాన్ని క్లోజ్ చేస్తాను. 6 నిమిషాలు అయితే చేయొద్దని ఆపేస్తాను. జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలా ఉండకూడదు? నెంబర్ 1, జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు అని చెప్పేసి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. జీవము కలిగిన దేవుని సంఘం ఒక సార్వత్రిక సంఘం అయి ఉండొచ్చు. దానికి ముందు ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘములో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే రేపొద్దున మనం సార్వత్రిక సంఘము లేక వధువైనటువంటి సంఘములో మనం ఏర్పడతాం. ప్రకృతి సంబంధికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ప్రకృతి సంబంధంలో ఉండేటువంటి లక్షణాలు అసూయ ఉంటుంది. ప్రకృతి సంబంధంలో ఉండేటువంటి ఆ యొక్క లక్షణము అసూయతో పాటు ఒక విధమైనటువంటి కలహము, ఆత్మీయ పసితనము, మంద దృష్టి, ఇలాగ రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో ఆ వ్యక్తి కొట్టుమిట్టాడతాడు. ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది, గుడికి వస్తున్నాడే కానీ వీడు ఇంకా ప్రకృతి సంబంధిగానే ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం నువ్వు అలా ఉండకూడదు అని చెప్తాం. 2, సేవకు కలిగిన దేవుని సంఘంలో మనం ఉండాలి అంటే, రెండవది మనం ఎలా ఉండకూడదు అంటే, మనము శరీర సంబంధులుగా మనం ఉండకూడదు. అది కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లోనే పౌలు గారు ఆ మాటను కూడా చెప్తాడు. జీవము కలిగిన దేవుని సంఘములో ప్రకృతి సంబంధిగా ఉండకూడదు. జీవము కలిగిన దేవుని సంఘములో మనము శరీర సంబంధులుగా మనం ఉండకూడదు. ఇంచుమించు వీళ్ళకి ఉండేటువంటి లక్షణాలనేవి కూడా ఒకే రీతిగా మనకు కనబడతాయి. 3వది, జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ఉండకూడదు అని అంటే, జీవము కలిగిన దేవుని సంఘములో అపవాది సంబంధులముగా మనం ఉండకూడదు. యేసు ప్రభువు వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా మంది వచ్చేవారు. కొంతమంది ఫుడ్ కొరకు వచ్చేవారు, కొంతమంది హీలింగ్స్ కొరకు వచ్చేవారు, కొంతమంది క్రిటిసైజ్ చేయడానికి వచ్చేవారు. సో భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగేటువంటి వారు యేసు ప్రభువు వారు బోధలు వినడానికి వచ్చేటప్పుడు యేసు ప్రభువు వారు సడన్ గా ఒకసారి వారితో మాట్లాడుతూ ఆయన ఏమో మాట్లాడతాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం అనేసాడు యేసు ప్రభువు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువు వారు బోధ వినడానికి వచ్చినటువంటి వారితో, మీరు నా పిల్లలు కాదు, మీరు సైతాను పిల్లలు అన్నారండి. మీ పాస్టర్ గారే మిమ్మల్ని ఇదే మాట అంటే, ఇక్కడ పరిచయం చేసే పాస్టర్ గారే మీరందరూ సైతాన్ని పిల్లలు అనుకుంటే ఆయన ఎప్పుడైనా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు పుల్పిట్ దిగుతాడా? నేనేనంతే, పాస్టర్ గారు ఎప్పుడు కిందకు వస్తాడా అని చూస్తారు. కానీ యేసు ప్రభు వారు బోధలు వినడానికి వచ్చినటువంటి వారితో, మీరు నా పిల్లలుగా మీరు ఇంకా రూపాంతరం చెందలేదు. నేను మిమ్మల్ని స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు మీ తండ్రి అపవాది బీజాలు కనబడుతున్నాయి. నా మూలంగా పుడితే నా పోలిక మీలో ఉండాలి కదా. మన వాక్యాన్ని వింటూ మన గుడికి వచ్చి ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనం రూపాంతరం చెందాలి, క్రీస్తులోనికి మనం రూపాంతరం చెందాలి. లేనట్లయితే మనం కూడా మేబీ ఒకవేళ దేవుని సంఘంలోనే ఉంటే ఒకవేళ సైతాన్ని పిల్లలంగా మనం ఉంటామేమో. అలా ఉండడానికి సంఘం లేదు. సంఘంలో ప్రకృతి సంబంధిగా ఉండకూడదు, సంఘంలో శరీర సంబంధిగా ఉండకూడదు, సంఘంలో అపవాది పిల్లలంగా అసలే ఉండకూడదు. అయితే మరి ఎలా ఉండాలి? 3 నిమిషాలు అయిపోయింది, మీరు కౌంట్ చేయట్లేదు, నేను కౌంట్ చేస్తాను. ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలా ఉండాలి అని అంటే, నెంబర్ 1 ఏ రీతిగా ఉండాలి అంటే, మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి, మంచి పేరును కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ ఒక మాట తిమోతి గురించి వ్రాయబడి, పౌలు దిర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను అండర్లైన్, ఈకొనియాలోను అండర్లైన్, లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి సాక్ష్యము లేక మంచి పేరు కలిగినటువంటి వాడు.
ఇక్కడ యవనస్తుడైనటువంటి తిమోతి లుస్త్రా ఈకొనియా, అంటే ఒకటి తాను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, మరొకటి తన ప్రక్కూరు. సో తిమోతి అనబడినటువంటి యవనస్తుడు తన పుట్టి పెరిగినటువంటి గ్రామంలో మరియు ప్రక్క గ్రామంలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. సంఘానికి మీరు వస్తూ ఉన్నప్పుడు మీ గురించి పాస్టర్ గారు ఇచ్చే సాక్ష్యం, మీరు చర్చికి బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు మీ గ్రామం మీ గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం. అదే వారు గుడికి వెళ్తారు కదండి పాస్టర్ గారు, తర్వాత నేను పూర్తి చేయను. వారు గుడికి వెళ్తారు కదండి, మీరు పూర్తి చేసుకుంటారా? అలా మనం ఉండకూడదు. ఒక దైవజనుడు ప్రయాసంతో ఈ గ్రామానికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి మందిరం, ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాడు అని అంటే, దేవుని గుడికి వచ్చిన తర్వాత మన యొక్క ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు కొట్టొచ్చినట్లుగా నీ సంఘము మాత్రమే కాదు, నీ ఇంటి వారు చూడాలి, నీ గ్రామం కూడా చూడాలి, అంతేకాదు నీ పక్క గ్రామం కూడా చూడాలి. దాన్ని సువాసన అంటే పౌలు మరొక చోట. అనగా జీవము కలిగిన దేవుని సంఘములో ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి పేరు. రెండు, జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ఉండాలి అంటే మనము క్షమా గుణము గలవారమై ఉండాలి. ఈరోజు నాకు తెలుసండి, చాలా కుటుంబాలు, చాలా సంఘాలు, ఎంతోమంది ప్రాణ స్నేహితులు కూడా విడిపోవడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసండి, క్షమించుకునే మనస్తత్వము ఈరోజు లేక. నేను లోకస్తుల గురించి నేను మాట్లాడలేదు, మన గురించి మనం మాట్లాడుకుందాం. మందిరానికి వస్తున్న మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనలో ఇది ఎంతవరకు ఈ యొక్క లక్షణం అనేది మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు సిలువలో మాట్లాడిన మాట మన సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుందని కదా. దాన్ని స్టెఫన్ ప్రాక్టీస్ చేశాడు. స్టెఫన్ కూడా కొడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు సిలువలో ఏ రీతిగా క్షమించారో అలాగనే స్టెఫను కూడా తనను కొట్టేటువంటి వారిని క్షమించగలిగాడు. పేతురు ఒకసారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, నా సహోదరుడు నా విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? ప్రశ్న అడుగున్నాడు, జవాబు వరకు వెయిట్ చేయాలి కదండి. ఈ పేతురు గారిని దురుగు పేతురు అన్నారు, అందుకే నేను మాకు తెలియదు. ఎన్నిసార్లు క్షమించాలి అంటే అక్కడ ఆగాలి. ప్రశ్న అయింది, జవాబు కూడా అయింది. యేసయ్య ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు వెంటనే అంటాడు. ఆ 7 అనేది ఎక్కడ తీసుకున్నాడు? మేబీ ధర్మశాస్త్రంకి వెళ్ళి తీసుకున్నాడేమో మనకు తెలియదు. అంటే 7 సార్లు క్షమించాను, 8వ సారి వేసేయమంటావా అని అర్థమా? దానికి ప్రభువారు ఏమని చెప్పారు? ఆయన పేతురు 7 సార్లు చాలదు, 77 మార్లు. 77 430 అని కాదు అక్కడ. యేసు ప్రభువారు క్షమాపణ అనేది అన్లిమిటెడ్. జీవితాంతము నువ్వు చచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. యేసు ప్రభువారు చెప్పేటువంటి బోధ అర్థం చేసుకోవాలన్న సులువైన పని కాదు. అందుకే ఇది విశాల మార్గం కాదు. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడుడి. సంఘానికి వచ్చేవారు జీవము కలిగిన దేవుని సంఘంలో ఉండాలి అని అనుకుంటే నీవు మొట్టమొదటిగా నీకు మంచి సాక్ష్యం ఉండాలి. రెండవది, ఎలాంటి వ్యక్తినైనా నీవు క్షమించగలగాలి. నీవు క్షమించలేకపోతే వధువు సంఘముగా మనం ఎత్తపడాలి. దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చివరిగా ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆఖరిగా, దేవుని ఆత్మ గలవారముగా నీవు నేను ఉండాలి. మీరు దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక సీనియర్ సిటిజన్, ఆవిడ పేరు బైబిల్లో రాయలేదు కానీ చరిత్ర గ్రంథాల్లో రాశారు. ఆమె పేరు నిటో క్రిష్. మేబీ బెల్షస్సర్ అవ్వ అయి ఉండొచ్చు అని ఒక స్కాలర్ అంటాడు. బెల్షస్సర్ అవ్వ అయి ఉండొచ్చు. ఈమె బెల్షస్సర్ దగ్గరకు వచ్చి ఆమె మాట్లాడుతూ, మన మధ్య
ఒక వ్యక్తి ఉన్నాడు, దానియేలు గురించి మాట్లాడుతుంది. అతను పరిశుద్ధ దేవతల ఆత్మ ట్రాన్స్లేట్ చేసే తెలుగులో, కానీ దాని రూట్స్లో మనం చూసినట్టయితే దేవుని ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి అతన్ని బాగా ఉపయోగించుకున్నాడు, కానీ నీవు అతన్ని అశ్రద్ధ చేస్తున్నావు అని చెప్పేసి ఒక అన్యురాలు, ఒక ముస్లింలావిడ బెల్షస్సరుతో మాట్లాడుతుంది. అంటే ఆమె దానియేలులో ఏం గుర్తించిందంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. అంటే ఒక అన్యురాలు దానియేలులో దేవుని యొక్క ఆత్మ ఉన్నది అని గుర్తించగలిగింది. సో జీవము కలిగిన దేవుని సంఘములో మనము కూడా దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. మద్యము చేత మత్తులు కావద్దు, కానీ దేవుని ఆత్మ చేత మీరు నింపబడింది. ఈజిప్టులో నైలు నది ఉండడం సంతోషం కాదు. వాళ్ళు ఆ నదిని బట్టి ఎప్పుడు సంతోషిస్తారంటే దాని నిండా నీటితో అది ప్రవహిస్తున్నప్పుడు ఈజిప్ట్లో ఉన్న వారందరూ కూడా పండుగ చేసుకుంటారు. క్రైస్తవుడు నువ్వు బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుంటే నువ్వు గుడికొచ్చినంత మాత్రం ఆయన సంతోషించడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలా ఉండకూడదో 3 విషయాలు చెప్పాను, ఎలా ఉండాలో 3 విషయాలు చెప్పాను. నాకున్న అలవాటు ఏంటంటే లాస్ట్లో నేను అడుగుతాను, ఇలాంటి చర్చస్లోకి వచ్చాను, మీరు చెప్తే నేను కూర్చుంటాను. ఎలా ఉండకూడదో చెప్పండి. వెరీ గుడ్. అమ్మగారు చెప్పండి. ప్రకృతి సంబంధాలుగా మనం ఉండకూడదు. వెరీ గుడ్, బాగుంటారండి. శరీర సంబంధాలుగా ఉండకూడదు. అపవాది దెయ్యం పిల్లలుగా ఉండకూడదు గుళ్ళో. మరి ఎలా ఉండాలి? వెరీ గుడ్. మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి, క్షమించే గుణం కలిగిన వారై ఉండాలి. సూపర్. దేవుని ఆత్మ కలిగిన వారై ఉండాలి. అందుకు నిర్మించబడింది మందిరం. ఈ సంఘంలో ప్రాక్టీస్ చేస్తేనే వధువు సంఘంలో మనం ఎత్తపడతాం. కనుక మరి దైవజనులు మరి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మంచి సేవ జరగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మందిరం ఏర్పాటు చేయబడింది. మరి బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేని కొరకు వారు ప్రయాసపడుతున్నారు. మరి సంఘము కొరకు మరి ఇంకెవరైతే ప్రయాసపడుతున్నారో మనందరిది ఒకే గోల్, దేవుడి రాజ్యము కట్టబడాలి. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రభువారు చెప్పినటువంటి రాకడ సూచనలో 98% జరిగిపోయి ఇప్పటికి ఇంకొక కేవలం 2% మాత్రమే ఉంది. అది ఎప్పుడైతే ఫినిష్ అయిపోవచ్చు. ప్రభువారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. మనం సిద్ధపడదాం, మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపాటు చేసి మనతో పాటు కొంతమంది దేవుని యొక్క సరదాన్ని నడిపిద్దాం. ఆ రీతిగా ఈ సంఘాన్ని దేవుడు బలపరిచి వాడుకోవాలని మనసారి మాటలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబానికి దైవజనులకు ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మాస్టర్ రెవరెండ్ జాన్ పీటర్ గారికి మరొకసారి సేవియర్ ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ చర్చ్ తరఫు నుంచి నేను వందనాలు తెలియజేస్తున్నానండి. మాస్టర్ గారు చక్కని వాక్యం చెప్పారు, చక్కని ఎగ్జాంపుల్స్తో చెప్పారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. లాస్ట్లో అన్నారు నేను అడుగుతాను మీరు చెప్పండి అని చెప్పి. మా చర్చ్ స్త్రీలు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళన్నీ నోట్ చేసుకుంటారు. మీరు మొత్తం ఏమేమి రిఫరెన్స్లు చెప్పారు ఏంటంటే అని చెప్పి కూడా మీరు సముద్ర దివాకర్ గారని మా చర్చ్ ఎల్డర్స్ ఉన్నారు, చాలామంది నోట్ చేసుకునే వాళ్ళు. మీరు ఏది అడిగినా సరే చెప్పగలరు, అంత కెపాసిటీ ఉంది మా చర్చ్ స్త్రీలకి. సో మరి ఒకసారి మేము థ్యాంక్స్ చెప్తాను. కార్యక్రమానికి ఒక 10 నిమిషాల్లో ముగించుకున్నామండి. దానికన్నా ముందు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒక క్లుప్తంగా ఒక 2-3 మినిట్స్ గ్రీటింగ్స్ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొదటిగా జాన్ రత్నం గారు, తర్వాత డేవిడ్ రాజ్ గారు అండ్ సీను పాస్టర్ గారు ఉన్నారు. ఫస్ట్ నేను జాన్ రత్నం గారిని నేను స్టేజ్ మీద తెలుస్తున్నాను, అక్కడ గ్రీటింగ్స్ చెప్పాను. మీరు ఎంత తొందరగా గ్రీటింగ్స్ చెప్తే మనం తొందరగా కార్యక్రమం ముగించుకొని కిందకి వెళ్ళి మంచి భోజనం చేసాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క ప్రణాళిక, మరి యొక్క నూతన మందిర ప్రతిష్ట మరి కార్యక్రమంలో సంఘము సేవకులు మరి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులు అనేక మంది ఉండి ఈ యొక్క సమయంలో దేవుని మనం ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అతి శ్రేష్టమైన సమయం.
మరి వాస్తవానికి 3 నిమిషాలు చాలదు, కానీ 3 నిమిషాల్లోపే ముగించుకుందాం, ఎందుకంటే సమయం కూడా చాలా విలువైనది. మరి రాయ్ గారికి, SSW రాయ్ గారికి, మరి హ్యామలా ఫ్లారెన్స్ రాయ్ గారికి వారి యొక్క కుటుంబంతో, మరి మా కుటుంబం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుండి కూడా మరి పరిచయం, మరి ఇంచుమించుగా 36 సంవత్సరాల పరిచయం. SSW రాయ్ గారు మాకు యూత్కి అనేకమైనటువంటి మంచి మంచి క్లాసులు, ఇన్స్పైరింగ్ క్లాసులు చెప్పేవారు. వారి యొక్క నేపథ్యంలో మేము కొంతకాలం ఎదిగాం. తదుపరి కాలక్రమేణా వారి యొక్క కుమార్తె సుజి నాకు సండే స్కూల్ స్టూడెంట్. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇందాక బాబు శ్యామరాజ్ గారి యొక్క కుమారుడు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్, నాకు కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు కానీ 94, 95, 96 సంవత్సరాల్లో మరి శ్యామరాజ్ గారు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పక్షంగా డిసైపుల్షిప్ ట్రైనింగ్ పెట్టారు. ఎక్కడంటే అరకు వ్యాలీలో. దానికి విశాఖపట్నం లోకల్ కోఆర్డినేటర్గా, బంధువుగా మరి SSW రాయ్ గారు కుటుంబం మరి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళారు. అసలు అరకు వెళ్ళడం నేను అదే ఫస్ట్ టైం. మరి చాలా చక్కని డిసైపుల్షిప్ ట్రైనింగ్. అప్పుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది. అంటే రాయ్ గారి యొక్క ఉద్దేశం, ఆలోచన, ఆయన ఎంత జ్ఞానం కలిగిన వారంటే మనందరికీ కూడా తెలుసు. చాలా జ్ఞానం కలిగిన వారు, విద్యావేత్త, బ్యాంకులో మంచి ఉద్యోగం, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపన, ఆలోచన, ఉద్దేశం. అనేక మందిని బలపరచాలని, ప్రోత్సహించాలని, ఉద్యోగపరచాలని, మరి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రత్యేకమైనటువంటి భారము కలిగి మరి అప్పుడే 97, 98 ఆ సంవత్సరాల్లో ఈ ప్రాంతాలకు మమ్మల్ని తీసుకుని వచ్చారు సువార్తకి. యూత్ ద్వారా మేము అప్పుడు ఇవన్నీ కూడా మరి ఈ ఏయో చెట్లు అంటారు, ముళ్ళు చెట్లు ఉండేవి, చాలా ఎక్కువ చెట్లు ఉండేవి. ఏంట్రా బాబు ఎలా నడిపించేస్తున్నారు అనుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మరి ఇందాక కొంతమంది సేవకులు కూడా చెప్పినట్లుగా మరి ఎంత అద్భుతమైనటువంటి మందిరం. మరి తదుపరి కాలక్రమేణా దేవుని యొక్క పిలుపుని బట్టి నేను సేవకునిగా మరి వెళ్ళడం జరిగింది. 15 సంవత్సరాలుగా సంపూర్ణమైనటువంటి సేవ. 1997వ సంవత్సరంలో హ్యామలా ఫ్లారెన్స్ రాయ్ గారు పెందుర్తి కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారు. వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి అప్పుడే నేను రక్షించబడ్డాను. నా ఫ్యాషన్ కూడా ఏంటంటే, నా ఆలోచన కూడా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని. ఆ రోజుల్లోనే చాలా ధనము వెచ్చించి పెందుర్తి కాలేజీ గ్రౌండ్లో ఒక గొప్ప ఉద్యోగ కూటాలు జరగాలని. మరి ఎలాగ మేడం గారు ఉన్నారు కాబట్టి పర్మిషన్ కోసం ఇబ్బంది లేదు. మేడం గారికి చెప్పడం, జాన్ బాబు ఏం పర్లేదు మీరు పెట్టేసుకోండి అన్నాం, పర్మిషన్ ఇవ్వడం. మరి 1997 మే నెలలో పెందుర్తి కాలేజీ గ్రౌండ్లో అద్భుతమైన సభలు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మరి మేడం గారు కూడా, మరి ఆంటీ గారు కూడా చక్కని ప్రోత్సాహం దేవుని కార్యాలు జరగడానికి. అప్పటికే చాలా వ్యతిరేకత ఆ ప్రాంతంలో అయినప్పటికీ కూడా మరి ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మరి SSW రాయ్ గారు, వారి యొక్క కుటుంబం, మరి ఇందాక దైవజనులు కొంతమంది చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో మరి అనేక మంది శిష్యులు లేపబడాలని, సేవకులు లేపబడాలని ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరిగి, బైబిల్ క్లాసులు. చాలాసార్లు మాకు రోడ్ల మీద కనబడేవారు, ఏదో పనుల మీద అటు ఇటు వెళ్తా ఉన్నప్పుడు, బాబు ఇలాగా ఒక 4 రోజులు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు పెడదాం అనుకుంటున్నాం, 3 నెలలు పెడదాం అనుకుంటున్నాం, బైబిల్ కాలేజీలు పెడదాం అనుకుంటున్నాం. అనేకమైనటువంటి ఆలోచనలు, చక్కని మెటీరియల్ కూడా రాస్తున్నాను అని అనేకమైనటువంటి విషయాలు చెప్పేవారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మహా ప్రణాళికలో దేవుని చేత ఏర్పాటు చేయబడి, నిర్ణయించబడి, దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రణాళికతో మరి తల్లిదండ్రులు, కుటుంబము, సంఘము ఏ ఉద్దేశంతో, ఆలోచనతో ప్రణాళిక ముందుకు వెళుతుందో, వారి యొక్క కుమార్తెగా మరి మేరీ సుజాత, అల్లుడుగా ఫారినర్ అంటే ఫారినర్ లాగే ఉన్నారు ఆయన, అంటే బాగా పరిచయం, అందుకు అలా మాట్లాడుతున్నా. సునీల్ గారు, వారి తండ్రి గారు ప్రసాదరావు గారు, మరి వారు ఈ యొక్క దర్శనాన్ని
కొనసాగించడం, తల్లిదండ్రులు, మావయ్య గారు, అత్తమ్మ గారు, కుటుంబం యొక్క ప్రణాళికను నెరవేర్చడం, ముందుకి తీసుకొని వెళ్ళడం, ఇదంతైనా కూడా మరి ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్. ప్రతి ఒక్కరికి కూడా చనిపోయేటప్పుడు కూడా తల్లిదండ్రులు మనకు తెలుసు చివరి మాటలు కొన్ని చెప్తారు. అవి ఏం చేయాలి? పిల్లలైనటువంటి వారు ఫాలో అవ్వాలా, పాటించాలా, పరిస్థితులు ఎలాగున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపలో ఈ ప్రాంతంలో మరింత చక్కని మందిరం, నూతన మందిరం, మరి అల్లుడు గారు, కుమార్తె కుటుంబం ద్వారా, మరి స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు, ఏలియా పాస్టర్ గారిని బట్టి, మరి విజయ్ కుమార్ గారి సహోదరిని బట్టి కూడా దేవునికి మహిమ. మరి అందరికీ సుపరిచితులు మైకిల్ ప్రభాకర్ గారు, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. మరి వారి యొక్క ప్రయాస కూడా ఈ ప్రాంతంలో, మణివరం గారు ఒక ఆయన ఉండేవారు, నర్సీపట్నంలో ఉన్నారు. మరి అనేక మంది యొక్క ప్రయాస, ప్రార్థన, మరి ప్రత్యేకంగా స్థానిక సంఘం, ఇక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ప్రయాస ఫలితం ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సంతోషాన్ని మనమందరం కూడా అనుభవిస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క ఉద్దేశం, ఈ యొక్క ఆలోచన, ఇది దేవుని చిత్తం. ఇంకా ముందుకి బలముగా కొనసాగుతూ రాబోయే దినాలలో ఈ ప్రాంతంలో నుండి మరి దేవుని సేవకులు చెప్పినట్లుగా అనేక మంది శిష్యులు, సేవకులు, యవనస్తులు సాక్షాత్తుగా జీవిస్తూ అనేక మందిని ప్రభావితం చేసి నశించిపోతున్న ఆత్మలను, కూలిపోతున్న ఆత్మలను, అపవాది పిల్లలుగా ఉన్నటువంటి ప్రజలను దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడడానికి ఇది ఒక ప్రముఖమైన కేంద్రంగా, స్థలంగా, మందిరంగా ఉండాలని నా యొక్క మాటలు ముగిస్తున్నా. కాలాతీతమైంది అయినప్పటికీ సమయం మళ్ళా రాదు. సుజీ కూడా త్వరగా మళ్ళా నన్ను నేను ఇక్కడ రారు కాబట్టి ఒక 10 నిమిషాలు పట్టండి. వేదిక మీద ఉన్న దైవజనులు, మా ప్రియులు, తోటి జతపని వారు జాన్ పెట్టర్ గారు, మైకిల్ అంకుల్ గారు, ప్రత్యేకంగా ఏలే గారు, మన సునీల్ బాబు, ఈ యొక్క కార్యక్రమానికి పిలువబడి ప్రత్యేకంగా ఆహ్వానించబడి వచ్చిన మీకు అందరికీ క్రీస్టియస్లో ఎస్డబ్ల్యూ రాయ్ గారి తరఫున, ఫ్యామిలీ తరఫున హృదయపూర్వకంగా నేను సాలం బాప్టిస్ట్ సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఈ నూతన మందిరాన్ని నేను 7 రకాలుగా పోల్చి త్వరగా నేను ముగిస్తాను. ఈ నూతన మందిరాన్ని, సంఘాన్ని బైబిల్లో ఉన్న 7 రకాలుగా పోల్చబడింది. రాబోయే కాలంలో, తరువాత కాలంలో, పరిచర్య కాలంలో ఇక్కడ పనిచేస్తున్న ఏలియా గారు, దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్న మా సునీల్ బాబు, సుజీ వాళ్ళు, సంఘ సభ్యులు దీన్ని తూచా తప్పుగా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంఘము దేవుని కుటుంబము. సంఘములో ఈ కుటుంబము చాలా పెద్ద కుటుంబం. ఇది పెద్ద కుటుంబముగా చేదురుగాక, ఇది కుటుంబం విస్తరించబడును గాక. రాయ్ గారు ఇక్కడికి వచ్చారు ఏబి చర్చికి. వారు చేసిన పరిచర్య, వారి అభివృద్ధి, వారి సేవ ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఇది ఒక కుటుంబము. మా సునీల్ బాబు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఒక వ్యవసాయ క్షేత్రము. సంఘము ఈ నూతన మందిరంలో ఇది ఎట్లాంటిది? ఒక వ్యవసాయం. కాపరి ఒక రైతు, విశ్వాసులందరూ నరమొక్కలు. ఓకేనా? ఇందులోనూ దుక్కు దున్నవలసిన పని ఉంది, వాక్యము చెప్పవలసిన పని ఉంది, ప్రార్థన చేయవలసిన పని ఉంది. ఇప్పుడే మా సహోదరుడు జాన్ పెట్టర్ గారు చెప్పారు, సువార్త కూడా చేయాలి అని చెప్పారు. అట్లాగనే ఇది ఒక ఉచ్చల వనము. ఈ వనంలోకి వస్తే స్వేచ్ఛమైన గాలి, ప్రకృతి సంబంధమైన వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము, మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఒక మంచి ఉద్యానవనము. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించినట్లు ఈ
సత్య సువార్త సంఘంలోనికి వచ్చి ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రార్థన చేసిన వారందరూ దీవించబడాలనే నా ఆశ, నా ఆకాంక్ష. దేవుడు మాటలు దీవించునుగా. సోల్మాన్ గారు. మీకు అందరికీ వందనాలు. వాయంకులు గారు చిన్నతనం నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి ఆయన. మాది రాంపురం మందిరము, రెహబోతు ప్రార్థనా మందిరము పౌలు గారు, వాయి గారు కలిసి పరిచయం చేసేవారు. అది 90 నుంచి ఇంచుమించుగా వాళ్ళు 98, 99 వరకు కూడా ఆ పరిచర్యను కొనసాగించేవారు. మేము చాలా చిన్నవాళ్ళము. ఆ పరిచర్య వారి ఇరువురు కలిసి చేసేటటువంటి వారు. ఆ తర్వాత కాలమును బట్టి మరి గోయంకులు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతాన్ని ఆయనకి దేవుడు ఇచ్చాడు, ఈ స్థలాన్ని. మీరు ఆదికాండంలో ఒక మాట మనం చదివితే, దేవుడు యాకోబుకి ఒక మాట బయలుపరిచాడు. ఆదికాండంలో నుంచి మనం ఒక మాట చదువుకుందాం దయచేసి. ఆదికాండం తెరవండి, 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని. ఇంకా మరి అంకుల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి బయలుపరిచినటువంటి స్థలం ఇది. ఇదంతా కూడా తెలుసు, విలేజ్. ఇదంతా కూడా ఇప్పుడంటే ఇల్లు వచ్చాయి, చక్కగా రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు అంతగా ఉండేది కాదు. ఒక మైదానముగా మరి ఉండేటటువంటి స్థలము. జాన్సన్ చెప్పినట్టుగా మరి ఇక్కడ అన్నీ కూడా తుప్పలు ఉండేవి, రకరకాలు ఉండేవి. అప్పట్లో మరి రాయకులు గారు చాలా ఉద్యోగం తీసుకొని వచ్చే విధంగా యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రోత్సహించడానికి అరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు అందులో నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దినాల్లో మరి రాయకులు ఇక్కడ ఈ పరిచర్యను ప్రారంభించి సత్య సువార్త సంగముగా దీన్ని స్థాపించి దీన్ని ముందుకు సాగించడము చాలా ఆనందదాయకము. అలాగనే మరి దైవజనులు చాలా విషయాలు చెప్పారు. సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఒక మాట మాత్రం చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట మనము చదువుకుని మనం ముగించుకుంటామండి. 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠ మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను, నా మందిరము సంవత్సరానికి అంగీకారముగా చేసే మరి సువార్త సేవా సంఘముగా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకే దీనికి ఏమంటాడంటే, ప్రభు అంటున్నాడు చివర, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అన్నది. ఈ మందిరాన్ని దేవుడు సమస్త జనులకు దైవ సేవకులుగా చెప్పినట్లుగా సువార్త చేసే సంఘముగా, ఎందుకంటే పేరుంది ట్రూ గాస్పల్ ఫెలోషిప్ అని. కాబట్టి ఖచ్చితంగా సువార్త చేసి కోట్ ఆఫ్ థ్యాంక్స్, క్లోజింగ్ ప్రేయర్ ఇంకా ఉన్నాయంటే దానికన్నా ముందు మన మధ్యలో ఉన్న పాస్టర్ మనోజ్ గారు ముందుకు వచ్చి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బావ గారికి, అలాగే సుజాతకు కూడా మన ఇంట్లో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా పెద్దనాన్న గారు ప్రారంభించిన ఈ యొక్క సేవను ఈ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ దేవాది దేవునికి కలుగును గాక. ఆమేన్. దీని వెనక ఎంతో ప్రయాస ఉంది, అది కనబడుతూ ఉంది. నిజంగా ఆ బావగారు అక్క ఈ సంఘాన్ని విడిచిపెట్టకుండా వారు వేరే దేశంలో ఉన్న అక్కడ కష్టపడి వారి కుటుంబము అంతా అక్కడ ఉన్నా కూడా వారి మనసు అంతా కూడా ఇక్కడే. ఈ సంఘము దీవించబడాలి, ఈ సంఘము ఆశీర్వదించబడాలి. అక్క బావగారు
శామ్యూల్ రాయ్ గారి యొక్క ఆశయాలన్నీ నెరవేర్చబడాలని ఎంతో ప్రయాస పడి ఇంత చక్కటి మందిరాన్ని మరి నిర్మించారంటే అది కేవలము దేవుని యొక్క మహా ఉచితమైన కృప. నిజంగా ఈ పరిచర్యను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్య ద్వారా అనేక మంది తరబీదు పొంది గొప్ప గొప్ప సేవకులు ఇక్కడ నుంచి లేవనెత్తబడాలి. అది శామ్యూల్ రాయ్ గారి యొక్క ఆశ. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా జీవం గల దేవుని సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. ఈ విధంగా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘము అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేస్తాడు. ఒక దైవజనుడిగా ఈ పెనుగాడ గ్రామంలో ఈ యొక్క ట్రూ గాస్పల్ ఫెలోషిప్ చర్చ్ ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నా ప్రభు చేయుదురుగాక. ఆమె చెప్తామా? ఇక్కడున్న అనేక మంది ప్రజలు అన్య జనాంగము ఇందాకల దైవజనులు చెప్పినట్లుగా మన వల్ల సముద్రంలో వేయాలి. ప్రజలో ఇంకా అనేక మంది వేలాది ప్రజలు ఎక్కడున్నారు, వారందరూ గుంపులు గుంపులుగా ప్రవాహం వలె ఆ ప్రజలందరూ ఇక్కడికి తరలి వచ్చుదురుగాక. ఆమె చేద్దాం. ఆమె ఇక్కడ స్తోత్రాలు చెల్లించండి. సమస్త మహిమ దేవాది దేవునికి కలుగునుగాక. ఆమె ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్. మన మధ్యలో ఉన్న మేరీ సుజాత వచ్చి చిన్న సాక్ష్యం ఉందండి. ఆ సాక్ష్యం పంచుకుని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దేవాతి దేవునికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే కూడి వచ్చిన సంఘ కాపర్లకు, మరి మా సంఘాన్ని అంతటికీ కూడా మా కుటుంబం నుంచి మా సంఘం నుంచి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం దేవుడు ఇంత అద్భుతంగా చక్కని కార్యక్రమం జరిగిస్తాను మేమైతే ఊహించలేదండి. మరి దేవుడు మాతో ఉండి నడిపించారు కాబట్టి మేము ఇది చేయగలిగాము. మాలో అయితే ఏ మంచి లేదు, మేము ఎందుకు పనికిరాని వాళ్ళ నిమిత్తం మాత్రమే. కానీ దేవుడు వాగ్దానాలు ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇప్పుడు చేయి విడవలేదు. మరి డాడీ ప్రాంతంలో మరి అనేక సంఘాలకు కూడా ఆయన వెళ్ళారు. మరి బాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్. మరి ఆ దాంతో మాకు చాలా అనుబంధం ఉంది. నా చిన్నప్పుడు అంతా కూడా నేను ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో నేను ఎదగడం, నాకు ఇంకా వాళ్ళతో ఆ కనెక్షన్ ఉంది. తర్వాత మా డాడీ యొక్క కాలింగ్ ఏంటంటే ఫస్ట్ దేవుడు కాలింగ్ ఏంటంటే నువ్వు సేవ చేసి ఇంకొక అప్పచెప్పి మళ్ళీ ఇంకో ప్రాంతాన్ని ఆయన ఏ ప్రాంతం అయితే చూపిస్తారో అక్కడికి వెళ్ళి మళ్ళీ పరిచయం చేసి అప్పచెప్పి అలా వెళ్ళాలండి. అలా బాప్టిస్ట్ చర్చ్లో చాలా కాలం ఉండిపోయారు కదా. దేవుడు ఆయన పిలుచుకున్నారు. మళ్ళీ రాంపురంలో ఒక సంఘాన్ని కట్టి అది కూడా పిలిచిపెట్టడం జరిగింది. తర్వాత దేవుడు పెనగాడి గ్రామాన్ని చూపించారు. ఈ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకో మా డాడీ వెళ్ళలేకపోయాడు మా దగ్గరికి. ఆయన ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళకున్న ఆప్యాయతను చూసి మరి ఏంటో తెలియదు కానీ ఆయన ఇక్కడే స్థిరపడ్డారు, ప్రార్థన చేశారు. దేవుడు ఆ రోజుల్లో ఈ గ్రామంలో ఎవ్వరూ క్రైస్తవులు కాదు ఎక్సెప్ట్ ఒక్క కుటుంబమే. మరి వేరుకుమార్ అనే చెప్పినట్టు మరి మా లలితమ్మ గారు, మాస్టరమ్మ గారు, మరి వాళ్ళ కుటుంబం ఒక్కటే వాళ్ళు ఆర్గనైజ్ అండి ఆ సంఘం. మరి అప్పటికి ఏ సంఘం కూడా లేదు, చాలా మంది అన్యులే ఇక్కడ. దేవుడు ఎంతో మరి భారం కలిగి మరి మా డాడీకి, అలాగే ఇక్కడ వేదిక ఉన్న మైకిల్ ప్రభాకర్ గారు మన మావయ్య అవుతారు. మరి వాళ్ళు ఆ రోజుల్లో చాలా అంటే మంచి యూత్ ఎలా చేస్తారు అలాగే సేవ చేసేవారు. డాడీకి తెలిసిన వాళ్ళు అందరూ చెప్తారు. మరి అలాగే మణివర్మ గారు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు అప్పుడు. కానీ మధ్యలో ఉద్యోగాలు ఇచ్చామని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ డాడీ మైకిల్ గారు ఇద్దరు కూడా మరి స్వార్థ సేవ చేస్తూ అనేక మంది ఆత్మను రక్షిస్తూ ఒక్కొక్క కుటుంబం కింద ఒక్కొక్క అలా అయింది. దేవుడు ఎంత అద్భుత దేవుడు అంటే ఆయన మార్గం తెలిసే ఎవరూ ఆపలేదు దాన్ని. అంత గొప్ప రీతిగా దేవుడు మరి చాలా మందిని దేవునిలోకి మరి హైందువు పూజలు చేస్తున్నారు. అందరూ కూడా విడిచిపెట్టి దేవుని తెలుసుకుని నిజమైన రక్షణ తెలుసుకుని రావడం జరిగింది సంఘానికి. అయితే ఇక్కడ మా సంఘంలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ డైలీ వర్క్ చేసుకునే పల్లెటూరు కదండి ఆ రోజుల్లో. మేము ఇప్పుడు ఆఫరింగ్స్ మీద కానీ ఎవరో ఇస్తారని ఆశపడి ఎప్పుడు మా డాడీ చేయలేదు. మీకు తెలుసు చాలా రాయ్ గారి యొక్క డిసిప్లిన్ అని ఎలా ఉంటాయో ద సేమ్ థింగ్ నాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు మా డాడీ. ఎప్పుడు ఒకటే చెప్పారు, దేవుడి మీద ఆధారపడి సేవ చేస్తే ధైర్యంగా చెయ్యు అని. నన్ను చిన్నప్పటి నుంచి అలాగే ట్రైన్ చేశారు ఆయన. మా సంఘాన్ని కూడా చాలా డిసిప్లిన్గానే చేసి మరి ఒక లేట్గా ఎవరైనా వస్తే గేట్స్ క్లోజ్ అయిపోయి 10 o'clockకి వాళ్ళ తీసుకొని ఇచ్చేవారు కదా. చాలా డిసిప్లిన్. అందుకే మా సంఘం కూడా అందరూ టైం పాటిస్తారు, చాలా సహకరిస్తారు మా సంఘస్థులు కూడా. మరి దేవుడు ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక విషయం ఏంటంటే 1995లో ఇక్కడ డాడీ సేవ స్టార్ట్ చేసిన 2008లో మాకు పెనగాడిలో
చర్చ్ కట్టారు. ఆ చిన్న ఏదైతే మీకు అనిపిస్తుందో అప్పటికున్న కెపాసిటీకి ఆ బిల్డింగ్ సరిపోతుందండి. వీళ్ళు అలాగే రోజు బయట నుంచి వచ్చి సేవ ఇక్కడ ప్రారంభించి వెళ్ళారు. తర్వాత 2012లో దేవుడి దర్శనం ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అనేక పేదవాళ్ళు ఆదుకోవడం కూడా జరిగింది. సో దేవుడి దర్శనం ద్వారా ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన దినదినమో ఇక్కడ సేవ అభివృద్ధి ఆత్మలు రావడం చాలా ఈ మంచి యొక్క ఎస్టాబ్లిష్ అని చూస్తున్నప్పుడు డాడీ మరి అనుకోలేదు 2023లో ఆయన చనిపోయారు. మరి 2023 కన్నా ముందు నేను యూకే వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంత దీని గురించి ఐడియా డాడీ నాతో మాట్లాడడం నువ్వేం చేస్తాను చాలా క్వశ్చన్స్ అంటే రాయ్ గారి గురించి తెలుసు కదా, ఆయన అంత ఈజీగా వదలరంటే బయట వాళ్ళకి నన్ను అసలు సెలవు వస్తే చాలు బైబిల్ చదవమని ఇచ్చేవి. నేను అనుకునేది అబ్బాయి ఏంటో బాబు వీళ్ళు సెలవు వచ్చినా వదలరు ఇద్దరు కూడా అని. కానీ ఆ డిసిప్లిన్ మాకు నేర్పించే వల్ల ఈ దినాన్ని నేను కుటుంబం కట్టగలిగాను. నేను మీ మధ్యలో ఉండి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అనుకున్నారు. అంటే మేము ఇప్పుడు జాన్ అన్న చెప్పినట్టు మరి డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అరకు వెళ్ళేవారు. మరి ఇక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళందరూ కూడా మాతో వచ్చేవారు. అప్పుడు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్తోనే మేము టైప్ చేసేవాళ్ళం మన మావయ్య. అలాగే అదే రీతిగా డాడీ చేయాలని అనుకున్నారు. ఇక్కడే ఏదైనా ఒక హాల్ కట్టి మళ్ళీ ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ వాళ్ళని ఇంకా చాలా మంది టీచర్స్ రెడీగా ఉన్నారండి మనకు వచ్చి చెప్పడానికి. కానీ ఫుల్గా హాల్ లేదు, ఎక్విప్మెంట్స్ లేవు, ఏమీ లేవు. చేయాలి సుజి అని చెప్పి అనుకున్నారు. మీరు యూకే వెళ్ళి ఒక 2 years 3 years తర్వాత వస్తారు కదా, నేను అన్ని ఫుల్ఫిల్ చేసి ఉంచిన ఓపెనింగ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ ఇందులోనే మరి ఆయన దేవుని సన్నిధి చేరడం జరిగింది. అయితే నేను డాడీ హాస్పిటల్లో లాస్ట్ డేస్లో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి చూస్తే ఒక పేపర్ మీద ఆయన రాసుకుని దాని డిజైన్ కూడా ఆయన వేశారండి. బిల్డింగ్ ఎలా ఉండాలన్న డిజైన్ కూడా రాశారు ఆయన. నాకు దర్శనం షేర్ చేసుకున్నారు. అయితే ఆయన అయిపోయింది, ఆయన చనిపోయారు. డాడీని బరియల్ చేసి నేను వచ్చిన తర్వాత నాలో చాలా ఒంటరితనం వచ్చింది. అప్పుడు మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనుషులు ఇచ్చే కంఫర్ట్ కన్నా దేవుడు ఇచ్చే కంఫర్ట్ చాలా గొప్పది. ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మోషేకి తోడేటట్టు నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి నీ చర్చికి మాట్లాడండి అన్న. ప్రభావం నేను చాలా చిన్నదాన్ని, డాడీ అంటే చాలా గంభీరంగా అన్ని సాల్వ్ చేయగల ప్రయత్నం నేను చేయలేనంటే దేవుడు అంటున్నారు అనమాట, జస్ట్ గో అండ్ విత్ యూ అని. నేను ఆ దినాన్ని సంఘానికి వచ్చి మా వాళ్ళందరితో పిలిస్తే మా సంఘస్థులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. ఏదైనా ఒక మాట నేను చెప్తే తూచా తప్పకుండా వింటారు. నా వయసును చూడరు కానీ డాడీ తర్వాత గౌరవం బట్టి వాళ్ళందరూ కూడా చాలా ఒబీడియంట్గా నువ్వేం చెప్తానే చేస్తాము, నీ వెనకాలనే ఉంటావమ్మా, నువ్వు నడిపించు అని వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం బట్టి దేవుడికి ఎంతో వందనాలని. ఇవన్నీ ఏదో మాలో కాదు కానీ దేవుడు వేసే ఆయన మాతో ఉండి నడిపించారు. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు. అయితే ఈ దర్శనం కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రభా మా నాన్నగారు పాస్టర్ గారే కరెక్టే, కానీ పాస్టర్ గారు పిల్లలే చేయాలని రూల్ ఎక్కడ లేదు కదండి. దేవుడు అనుమతించకపోతే ఎప్పుడూ చేయలేను. ప్రభా ఇది నేను చెయ్యాలా, ఇది నా ద్వారా వస్తుందా, నేను దానికి అర్హురాలన్నా నేను ప్రార్థన 1 year అలా దేవుడిని ప్రార్థన చేస్తూ అడిగానండి. ఈ లోపల మాకు కూడా మా బావగారు కూడా అడుగుతారు, సుజీ ఎప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, ఏంటంటే నేను ఇంకా ఆన్సర్ రాలేదు బావగారు, వెయిట్ చేద్దామని. అలా ప్రేయర్ చేస్తున్నప్పుడు 2025 18th February రోజునండి నేను మాకు గ్రూప్స్ ఉంటాయి, అంటే మెయిన్ చర్చ్ గ్రూప్ కాకుండా మాకు కొన్ని సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి. నేను ఆ గ్రూప్లో బావగారికి సునీల్ చెప్తున్నమాట, దేవుడు మాట్లాడారు బావగారు మన పని త్వరలో మొదలు పెడదామని. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుడు ప్రాంతాల్లో ఉంటుంది కదండి 22లో నీ పని పూడుకోవడము ఏమో దేవుడు నీకు తోడై ఉంటారని ఆయన వాగ్దానం ఇచ్చారు. నేను నమ్మానండి, ఆ వాగ్దానం నా హృదయాన్ని తాకింది. ఆ నెక్స్ట్ డే నేను వీళ్ళతో చెప్పడం జరిగింది. 1 weekలో వీళ్ళు ఇక్కడ నేను అక్కడ నుంచి వీడియో కాల్లో చూస్తున్నాను కానీ వీళ్ళకి ప్రేయర్ చేసి స్టోన్ వేయడం జరిగింది. అయితే ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టాలి ఇదే ప్లేస్ బాగుంటుంది కానీ కింద మాకు స్టాయర్స్ ఉంటుంది. సో మేము ఒక 5 floors ఫ్యూచర్లో ఉండేటట్టు వేసాము అది. అయితే అప్పటికి మా బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా నీళ్ళని మహా అయితే 2 లక్షలు ఉంటాయి మా బ్యాంకులో. ఎందుకంటే ఇది చిన్న సంఘం. అప్పుడు మేము ఇంకా జాబ్ చేస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద 90% ఆఫ్ ఆఫరింగ్స్ మా ఫ్యామిలీ నుంచి వస్తాయి. ఎందుకంటే అది కమిట్మెంట్. మా యొక్క టైప్స్ 10% మేము ఎక్కడికే పంపిస్తాము. మిగతా వచ్చిన 10% మా సంఘస్తుంది. దీని మీద ఈ సంఘం కట్టబడింది. అంతేగాని ఇది ఫారెన్ డొనేషన్స్ కానీ ఏమీ లేదు. కేవలం నాది సునీల్ యొక్క కష్టార్జితం. నేను అది మాత్రం చెప్తాను. ఎందుకంటే మా డాడీ అంటే లవ్ మై డాడ్. ఆయనకు వచ్చిన దర్శనం దేవుడు నాలో పెట్టారు. ఆయన కోసం వాడపడమని అడిగినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మరి నేను ఆయన కోసం వాడాలి. కాబట్టి నా కష్టార్జితం మీకు తెలియదు. ఫారెన్లో ఏమంత ఈజీగా ఉంటుందండి. ఉద్యోగాలు చేస్తే చాలా కష్టం. ఎవరు ఇండియాలోనే బెటర్ కానీ కొన్ని రీజన్స్ థింగ్స్
మనం వెళ్తాము, కానీ అది కూడా మేము దేవుడు చెప్పాము పరంగానే మేము వెళ్ళడం కూడా జరిగింది. సేవ అనేక విధాలుగా దేవుడు చేయిస్తారు. మమ్మల్ని ఈ విధంగా ఎంచుకున్నారు దేవుడు. మరి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఆ 18 ఫిబ్రవరి 2025 నా దేవుడు చెప్పింది. ఈ రోజు ఈ సంఘం పని ఆగలేదండి, ఎక్కడ ఆగలేదు. మేము డబ్బులు ఎలా వస్తున్నాయో మాకు తెలియదు. మేము భయపడుతూ ఉంటాం, అమ్మో రేపు లేబర్కి పేమెంట్స్ ఇవ్వాలా, రేపు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఎలా చేయాలి. దేవుడు అంటే ఆయన స్టిల్ ఇన్ కంట్రోల్. ఆయన ఎలా మాట్లాడతారంటే ఆయన స్వరం మన చెవులు మన మనసు ఇస్తే మనం గ్రహించగలం. దేవుడు అంత గొప్ప దేవుడు. మేము చెప్తున్నప్పుడు ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. మేము అంత దూరం నుంచి ఇలా నడిపించాము అంటే దేవుడు యొక్క కృప. ప్లస్ ఇంకోటి మన బావగారు మరి మా విజయక్క తెలుసు, మరి మాకు చాలా సహకారంగా సేవలో ఉంటూ, అలాగే మా సంఘస్థులు చాలా మంది ఉన్నారండి ఇక్కడ పిల్లర్స్. మరి వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేస్తూ అప్డేట్ చేస్తూ వాళ్ళ అక్కడ నుంచి ఒక మోస్ట్ ఇలా ఉందేంటి, ఇన్ని సెంటీమీటర్స్ ఇన్ని మీటర్స్, మళ్ళీ మేము అది పరిశీలించి ఇది కాదండి అదే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎంత ఓపిక. మాకు ఫుల్ టైం జాబ్స్, మీకు మాకు టైమింగ్స్ డిఫరెన్స్ ఇంత ఉన్నా కూడా మేము ఎందుకు అంటే కేవలం దేవుని కోసం చేసే చిన్న ప్రయత్నం. దేవుడు మా కుటుంబాన్ని ఆశ్రయించే, సంఘాన్ని ఆశ్రయించే చిన్న ప్రయత్నం అండి. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎన్నోసార్లు సాధారణ అయితే అనేక విధాలుగా మమ్మల్ని భయపెట్టాలని చూసింది. మమ్మల్ని చాలా నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి, ఎందుకంటే డైరెక్ట్ కాల్ వాట్సాప్ కాల్ చేసి నన్ను బెదిరించు, లేదంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఇదేదని అనుకున్న. దేవుడు నాకన్నా ముందున్నాడు, ఆయన యుద్ధం చేస్తారు, నేను కాదు చేస్తాను. యెహోవా దేవుడే, ఆయన యుద్ధం చేస్తాను. ఆయన చేశారు, చేసి మంచి చక్కటి బిల్డింగ్ ఆయన ఇచ్చారండి. మరి ఇందులో కూడా మరి మేము రానున్న రోజుల్లో డిసైపుల్ ప్రోగ్రామ్స్ అన్ని పెడతాము. అంత దూర ప్రాంతాల్లో వెళ్ళలేకపోయినా ఎవరైనా ఎవరినొస్తుంటే వాళ్ళు ట్రైన్ చేయాలని మరి మాకు ఎప్పుడు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అండ్ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా మరి ఈ విజన్ దేవుడు ముందుకు తీసుకెళ్తాడే. నూతన ఆత్మలు ఇంకా ఈ సంఘంలో రావాలని మేము డాడీ చనిపోయిన తర్వాత కూడా వీ హ్యావ్ సీన్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే చాలా నూతన ఆత్మలు వస్తున్నాయండి, వస్తున్నాయి. సంఘం సరిపోవట్లేదు కూర్చోడానికి. మొదటి ఆదివారం వస్తే బయటే కూర్చుంటున్నారు. సో మేము అనుకున్నాం, ప్రభా హాల్ కట్టి, చిన్న హాల్ కట్టినా ప్రభా అంటే దేవుడు నిన్న వాళ్ళని మీకు కట్టు సమృద్ధిగా నేను ఉన్నాను కదా అని ఎలా మాట్లాడతారంటేనండి మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఒక తండ్రి కూతురు ఎలా మాట్లాడుకుంటాం, ఈ స్పీక్స్ టు అస్. అది మనం ఆ ఆత్మీయత మనం పొందుకున్నప్పుడే తెలుస్తుంది నిజంగా దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఈ సంవత్సరంలో మేము ఈ రోజు కూడా ఇలా ఓపెన్ చేస్తాను అనుకోలేదు. మేము జూలైలోనే టికెట్స్ కొనుక్కుని వద్దాం, జస్ట్ క్యాజువల్గా వర్క్ అవుతుంది కదా చూసి, మరి మావయ్య గారు అందరూ వదిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూసి వెళ్దాం అనుకున్న టైంలో మా విజయ్ అంటుంది, ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా, మీరు వెళ్ళిపోతే ఎప్పుడు మళ్ళీ వస్తారో తెలియదు, దీన్ని ఓపెన్ చేయాలని అన్నప్పుడు మరి అలాంటప్పుడు మేము అందరూ డిసైడ్ అయ్యి మరి ఆగస్ట్ 10th మేము డిసైడ్ అయ్యి ఇది డెడికేట్ చేయాలని జరిగిందండి. మరి దాన్ని బట్టి మరి నేను పాస్టర్ గారిని కూడా వాకింగ్ చెప్పడం అడిగినప్పుడు మరి అంత పెద్ద పాస్టర్ గారు మరి చర్చ నుంచి వచ్చినందుకు మీకు ఎంతో వందనాలండి. అలాగే పిలిచిన మీరు అందరూ కూడా ప్రేమను బట్టి, మీరు దేవుడి ప్రేమను బట్టి మమ్మల్ని దగ్గరికి వచ్చారు. దేవుడు మరి చిన్న సాక్ష్యం ఇచ్చిన వాగ్దాన్ని నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మమ్మల్ని నడిపించి ఈ విధంగా ఇలా తీసుకొచ్చారండి. సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి, ఇంకా అనేక వర్క్స్ కూడా ఉన్నాయి. దేవుడు ఫ్యూచర్లో అవి కూడా చేయిస్తారని నమ్మచ్చు. ఈ చిన్న సాక్ష్యాన్ని నేను సమర్పించుకున్నానండి. చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నామండి. నేను పిల్లలుగానే హైదరాబాద్ నుండి వచ్చిన శామ్ నెహింజా పాస్టర్ గారికి, ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అండ్ మిసెస్ శామ్ నెహింజా గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి దగ్గర క్లాప్స్ కొడతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సండే వాళ్ళ ప్రోగ్రామ్ చర్చ్ సర్వీస్ అయిన తర్వాత వెంటనే బయలుదేరికి వచ్చారంటే నేను నైట్ వచ్చారు, నిన్న నైట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. దాని గురించి ఆయనతో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మైకేల్ ప్రభాకర్ అందరికీ తెలుసు, ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్. ఆయన కూడా ఉద్యోగంలో ఉన్నారు, ఆయన కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఆయన కూడా నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెవరెండ్ పాస్టర్ జాన్ పీటర్ గారు, మా అక్క సుష్మా, మా అక్క అండి, మీ చర్చ్ మెంబర్. ప్రొఫెసర్ గారు మా నాన్నగారు, మీకు తెలియజేయమని చెప్తున్నాను. సో మీకు కూడా మా చర్చ్ తరఫు నుంచి మీరు అంత దూరం నుండి వచ్చినందుకు మీకు కూడా ఎంతో వందనాలు. పాస్టర్ ఏజే గారు, విజయ్ గారు కూడా వెనక నుండి మొత్తం అంతా నడిపిస్తున్నారు. సో వాళ్ళకు కూడా వందనాలు. మేము వెనక నుండి అంటే వాట్సాప్ ద్వారా మేము అన్నీ చేసి నడిపించడం అన్నీ ఒక ఎత్తు అయితే, ముందుండి నడిపించేది మాత్రం ఇక్కడ కెమెరాలో వీడియో తీస్తున్నారు చూడండి దేవుడి గారు. మొత్తం ఇక్కడ ఈ నుండి మొత్తం అన్ని చూసుకునేది ఈయనండి. ఈయనతో పాటు ఒక 4 ఉన్నారు చర్చ్ పెద్దలు. వాళ్ళందరూ కలిసి ఈ చర్చ్ అంటే ఫిజికల్గా చేయించడం, మేస్త్రులతో మాట్లాడడం, ఎలక్ట్రీషియన్తో మాట్లాడడం అన్ని ఉంటే దగ్గర చేశారు. దాన్ని బట్టి కూడా బ్రదర్ డేవిడ్ గారికి, రాజు గారికి, శామ్యూల్ గారికి, బంగారు శెట్టి గారికి, యోగు గారికి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా చర్చ్ స్త్రీలండి, ఏదైనా సరే ప్రార్థన అవసరతలు కదా మనకు ముఖ్యం.
సంఘం ప్రార్థన చేసిందంటే ఏదైనా సరే మనకు దొరుకుతుంది కదండి. విశ్వాసంతో మా సంఘం స్త్రీలందరూ ప్రార్థన చేశారు. దానికి కూడా నేను మా సంఘ స్త్రీలందరికీ కూడా నేను ఎంతో విశ్వాసంతో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ సిస్టమ్ సురేష్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. ఆంధ్రబాబు చర్చ్ మెంబర్ నేను అప్పుడు ఉన్నప్పుడు. సో వాళ్ళు మంచి బ్యాండ్ అది వచ్చారు, బొబ్బులు, కీబోర్డ్ బ్రదర్, మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వర కూడా మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మీకు కూడా ఎంతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కింద అయితే కింద ఉందండి, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో అంతమంది కింద కూడా కూర్చొని కింద ఎల్ఈడి స్క్రీన్ పెట్టాము. అది వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారంటే మేము దేనికి తీసుకోకుండా ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. దేవుని దయ ఇదంతా. సుజీత్ చెప్పినట్టు మాకు ఫారెన్ నుంచి ఫండ్స్ ఏం రావు, ఓన్లీ చర్చ్ టైప్స్ అండి. చర్చ్ టైప్స్ ద్వారా అలా మంత్లీ అంటే మాకు డెడ్ లైన్ ఏమీ లేదు, అలా చేసుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు సుజీత్ సాకిలో చెప్పినట్టు నడిపింపు, దేవుని నడిపింపు అనమాట. సో మేము ఎలాగో వస్తున్నాం కదా, ఈ లోపు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చర్చ్ స్త్రీలందరూ వాళ్ళు ప్రేయర్ చేసి వాళ్ళకి కలిగిన ఇదండి మాతో పంచుకున్నారు. సో అది విజయ మాతో చెప్తే, విజయన్ మాతో చెప్తే, సో మేము సరేనని చెప్పి మేము ఓపెనింగ్ ప్లాన్ చేసాం. సో ఈ బిల్డింగ్ అంతా రెడీ అయిపోయిందంటే దేవుని దయ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కింద కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, అవన్నీ అయిపోయి త్వరలో ఇది కంటిన్యూస్ రన్నింగ్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కిందనే మంచి భోజనాలు ఏర్పాటు చేసామండి. సో పాస్టర్ గారికి స్పెషల్గా చర్చ్ రూమ్ ఉంది కిందనే, ఆ చర్చ్ రూమ్లో పాస్టర్ గారికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. పాస్టర్ గారికి అండ్ ఫ్యామిలీస్, పాస్టర్ ఫ్యామిలీస్ లోపల మిగతా చర్చ్ సభ్యులందరూ కిందనే భోజనం చేయాల్సిందిగా కూర్చున్నాను. చర్చ్ డెకరేషన్ కూడా ఇవి న్యాచురల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ దగ్గరుండి చర్చ్ పెద్దలు, దగ్గరుండి చర్చ్ వాళ్ళు నైట్ 2 o'clock వరకు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఎంతో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సారీ అంటే నేను తెలుగు అంత ఇదిగా చెప్పలేకపోతున్నాను. క్లోజింగ్ చేసుకున్నామంటే మన మధ్యలో నా పాస్టర్ దినేష్ పాస్టర్ గారు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. మన పాస్టర్ గారు బెనిఫిట్ చేస్తారు. దాని తర్వాత అందరికీ వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇష్ట 49 అధ్యాయం వాక్యం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు పోయి ఉండటకు ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కావజేయు రక్షణకు సాధనం ఒకటై అన్యజనులకు వెలుగు ఉండటట్లు నేను నియమించి ఉన్నాను. ఇజ్రాయెల్ విమోచకులను పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్ణయాత్మకుల సేవకుడునకు వారితో ఇలా సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్ననియు రాజులు గ్రహించి లేచిదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అనుకూల సమయంలో నేను నీ మొర ఆలకించి నీ కృతజ్ఞతని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలువెళ్ళుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, లెక్కించినట్లయితే ప్రభుకి మరొకసారి ప్రార్థనతోనే మనకి ముగించుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ విషయాల్లో మీరు తోడియండి నడిపించారు. ఎంతోమంది దైవ సేవకులు మరి ప్రభా దైవ సేవకులైన రాయంకుల యొక్క దర్శనంలో పాలు పొందడానికి ఈ యొక్క ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ యొక్క సంఘము కుటుంబంతో ఈ యొక్క గొప్ప ఆనందకరమైన దినమును, ఈ చర్చ్ బిల్డింగ్ డెడికేషన్ దినాన్ని మేము కలిసి పంచిపెట్టుకోవడానికి ఆనందించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు యెహోషువతో చెప్పినట్లు, మోషేకు తోడి ఉన్నట్లు నేను నీతోనూ ఉన్నాను, భయపడకము దిగులు పడకము, నేను నీకు తోడి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈ వాగ్దానములన్నీ కూడా అవునన్నట్టు ఉన్నాయని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏదో కుటుంబ సభ్యులైన ఈ యొక్క సంఘం అందరినీ కూడా మీ రక్తంలో భద్రపరచండి ప్రభా. సునీల్, సుజీ, నన్న నీ కుమార్తె విషయంలో వారికి ఇచ్చిన సంతానం, వారికి ఇచ్చిన యొక్క సన్నిహితమైన కుటుంబము, ఏదైనా పాస్టర్ గారి యొక్క కుటుంబము, దైవ సేవకురాలు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని
వాళ్ళ యొక్క పలుకులు మీవు కాబట్టి, మేము ప్రార్థిస్తున్న దేవుడు చెవుగలి వింటారు కాబట్టి, ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి, మా బ్రతుకుల్ని మార్చాడు కాబట్టి ఈరోజు మేము రక్షణ పొంది యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి, అయ్యా మీరు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు శక్తి నొందెదరు, మీరు భూదిగంతములో సాక్షులు అందరు అని లేఖనాలు సెలవించినట్లు మరి ప్రభా మా జీవితాల్లో సాక్ష్యము కలిగి జీవించగలిగిన కృపని మాకు అనుగ్రహించండి. యెరూషలేములోను, యూదయలోను, సమరయలో, భూదిగంతం వరకు మీరు సాక్ష్యము కలిగి జీవించగలిగిన కృపలోకి మీరు పట్టుకెళ్ళమని, మీరే తోడియండి నడిపించమని, మాట్లాడిన ప్రతి పలుకులు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా చర్చ ఇంకా నిర్మాణం ఇంకా ముందుకు కొనసాగాలి. కావాల్సిన ప్రతి అవసరతలు పురిస్తూ మహిమైశ్వర్యం తీర్చండి. ప్రతి ఒక్క వ్యక్తులు ప్రార్థన పనుల కింద మారిపోవడానికి సహాయం చేయండి. ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞత స్తుతులు ఇక్కడ జరగడానికి, ఇంకా ధూపదీప నైవేద్యములు ప్రభా లేఖన ప్రకారం జరగడానికి సహాయం చేయండి. ఇంకా కన్స్ట్రక్షన్ విషయాల్లో ప్రతి అవసరతలు పురిస్తూ మహిమైశ్వర్యం తీర్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే సహకరిస్తున్నారో ప్రార్థిస్తున్నారో ఆయన ఫైనాన్స్ విషయంలో ఇస్తున్న వారందరి సైతం కూడా ఇదో మీరే వారి యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురామని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మనిషి మా దగ్గర లేనప్పటికీ కూడా మీ సన్నిధానంలో ప్రభా వారి యొక్క నాయన చిరునామా మారినప్పటికీ కూడా దర్శనము మీది, విశ్వాసము మీ అందు ఉంచాము, మీ సన్నిధి చేత నింపి ముందుకు పట్టుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయించి ప్రభా కృప చూపించి కనికరించి ఈరోజు ప్రభా తీసుకుంటున్న ఈ తీర్మానాల్లోని ప్రతి ఒక్కరిలో ఒక ఉద్యమాన్ని ప్రభా నింపి నడిపించి రాబోతున్న దినాల్లో ఇదో ప్రభా ప్రతి ఒక్క ఇల్లు ఒక చర్చ అయిపోవాలి, ప్రతి ఒక్క జీవితాలు ఒక సంఘము కింద మారాలి. సంఘం అంటే కేవలం ప్రభా ఈ యొక్క 4 గోడల మధ్యనే కాకుండా ప్రతి గృహపుడికలో గృహ దర్శనాలు అయ్యా విస్తరింపబడే విధంగా మీరు కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి హృదయాన్ని బలపరచండి, ప్రేరేపించండి, ఆశ్చర్యకార్యములు జరిగించండి, స్వార్థీకరణ జరగాలి. అయ్యా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చి యేసు నామములో ప్రభా నీ సేవకులకు ఇచ్చిన దర్శనము నీ లేఖన ప్రకారం శిష్యులు తయారు చేయబడాలి. దానికి ఉన్న ప్రభా ఆటంకాలని యేసు నామములో లయమైపోవాలి, అపవాది కుతంత్రాలు యేసు రక్తంలో కాలిపోవాలి. మీకే మహిమార్థమై ప్రభా యొక్క దర్శనాన్ని ముందుకు పట్టుకెళ్ళి మోసుకువెళ్ళగలిగిన అయ్యా ఇటువంటి ప్రభా లేవి సంతానము అయ్యా మెల్కిసెదెకు క్రమము చెప్పిన యాజక ధర్మం జరిగించగలిగిన ధన్యత ప్రతి మనస్సు, హృదయ, దేహ ఆత్మల్లో అది పంచాయతీగా కలుపుకొచ్చు. మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఆహారాన్ని ఆశీర్వదించి ఇది చేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలాన్ని కలగచేయమని మీకు మహిమ, ప్రభా చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావాల్సిన అంటిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఈ యొక్క సత్య సువార్త సహవాసం ఆలయ ప్రతిష్ఠకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా వచ్చినటువంటి దైవజనులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనాల కింద ఏర్పాటు చేయబడ్డాయి.